హాయ్ ఫ్రెండ్స్! ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ టాపిక్ ఏంటంటే కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమేమున్నాయి? కరివేపాకుతో చర్మ సంరక్షణ తోడ్పడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జుట్టు సమస్యలను నివారిస్తుంది. కాలేయానికి రక్షణ కల్పిస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. రక్తహీనత సమస్యను నివారిస్తుంది. మనం చాలా తేలిగ్గా తీసి పడేస్తాం కరివేపాకును. కరివేపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జాజికాయతో లాభాలు. మనకు నిద్ర లేక బాధపడుతున్న వాళ్ళకు రాత్రి భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే మంచిగా నిద్ర పడుతుంది. జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది జాజికాయ వల్ల. రక్తనాళాల్లో కొవ్వు కరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. కిడ్నీ, లివర్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపుతుంది. శరీరానికి కావాల్సిన పోషణ లభిస్తుంది. జాజికాయ వల్ల ఇన్ని లాభాలున్నాయి. రోజు మనం అల్లం తింటే అల్లంలో జింజర్ రోల్ అనే బయోయాక్టివ్ పదార్థం ఉంటుంది. ఇది వికారం, వాంతులను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరగాలని తోడ్పడుతుంది. మెదడు పనితీరులో పాటు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకుంటుంది. గొంతు, తలనొప్పి నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. మనం రోజు అల్లం తినడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి. పచ్చి బొప్పాయితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. బీటా కెరోటిన్, విటమిన్స్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. మొటిమలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. మనకు పచ్చి బొప్పాయి తింటే చాలా ఉపయోగాలే ఉన్నాయి. మనం రోజు వేడి నీళ్ళు తాగం. ఎప్పుడో ఒకసారి జలుబు చేసినప్పుడు మాత్రమే తాగుతాం. మనకు వేడి నీళ్ళు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూసుకుందాం. గొంతు, శ్వాసనాళ సమస్యలను పరిష్కరిస్తుంది వేడి నీళ్ళు తాగడం వల్ల. మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. వేడి నీళ్ళ వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ఫైల్స్ వల్ల చాలామంది ఉపశమనం పొందడానికి ఇలా ప్రయత్నించండి ఒక్కసారి. పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పండిన అరటి పండును ఒక కప్పు పాలతో వేసి ఉడికించి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా రోజుకు 3-4 సార్లు చేయాలి. అంజీరను రాత్రి నీళ్ళలో నానబెట్టి పడగడుపున తినాలి. 3 స్పూన్ల కాకరకాయ ఆకులు రసం గ్లాస్ మజ్జిగలో కలిపి పరగడుపున తాగాలి. ఇలా నెల రోజులు చేయండి. మీకు ఫైల్స్ నుంచి ఉపశమనం పొందడానికి వీలుగా ఉంటుంది. చాలామంది బరువు బాగా పెరిగాము, బరువు తగ్గాలి అనేసి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీ డైట్‌లో వీటిని నేర్చుకోండి. క్యాప్సికమ్ దీనిలో విటమిన్ సి, బి6తో పాటు ఫొలాట్ ఉంటుంది. నీరు, ఫైబర్ అధికంగా ఉండి మెటబాలిజం పెంచుతుంది. పాలకూర దీనిలో పొటాషియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటుంది. పాలకూర వల్ల కూడా చాలా బరువు తగ్గొచ్చు. చిలకడ దుంప ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని కందగడ్డ అని కూడా అంటారు. ఇంకో టమాటా లైకోపిస్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. మనం బరువు తగ్గాలనుకుంటే ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా బరువు తగ్గుతారు. ఉప్పు ఎక్కువగా తింటున్నారా? ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టదు. రక్తపోటు పెరుగుతుంది. ఒంట్లో నుంచి నీరు బయటకు పోదు. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఉప్పు తక్కువ తీసుకోవాలి. రోజులా చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు 1500 మిల్లీగ్రాముల కంటే తక్కువ సాల్ట్ తీసుకుంటే మెరుగైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఉప్పు వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి.
అందుకు ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి. మీరు తిన్న వెంటనే మీకు నిద్రొస్తుందా? అయితే ఇది చూడండి. భోజనం చేసే వెంటనే స్నానం చేయకూడదు. తిన్న వెంటనే వాటర్ ఎక్కువ తాగకూడదు. వెంటనే నిద్రపోకూడదు. భోజనం తర్వాత ధూమపానం చేయకూడదు. కఠినమైన వ్యాయామాలు కూడా చేయకూడదు. పండ్లు తీసుకోవద్దు. తిన్న వెంటనే ఇవన్నీ చేయకూడదు. కోడిలో ఇలాంటి 4 భాగాలు తింటున్నారా మీరు? ఏవేవో చెప్తున్నా అలాంటివి తినకూడదు. కోడి మెడలో శోషరస వ్యవస్థ ఉంటుంది. దీనిని తింటే హానికరమైన పదార్థాలు మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది. కోడి తోక భాగంలో హానికరమైన బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయి. ఎంత ఉడికించినా నశించవు. సో, దీనిని తినకపోవడమే బెటర్. కోడి ఊపిరితిత్తుల్లో అత్యంత హానికరమైన క్రిములు ఉంటాయి. వీటిని తినడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. చికెన్ చర్మంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చర్మం తినకపోవడం మంచిది. కోడిలో ఇలాంటి 4 భాగాలు తినకపోవడమే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.